హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కార్తిక్ తెలుగు న్యూస్. ఫ్రెండ్స్, ఇవాళ రైతులకు గుడ్ న్యూస్ చెప్తూ మరొక ఇంపార్టెంట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది. దీని గురించి మరిన్ని విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. రాష్ట్ర రైతాంగం ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్న యాసంగి రైతు భరోసా నిధులను విడుదల సమయం రానే వచ్చింది. రేపు అంటే మార్చి 22వ తేదీన సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లా నర్మెట్టలో జరిగే కార్యక్రమంలో ఈ రైతు బంధు నిధులను విడుదల చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతు భరోసా పథకం కింద ప్రతి ఏటా 2 విడతల్లో ఎకరాకు 6,000 రూపాయల చొప్పున నిధులు విడుదల చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే రబీ సీజన్కు సంబంధించి జనవరిలో రైతు భరోసా నిధులు రైతుల బ్యాంక్ ఖాతాల్లో వేస్తామని ప్రభుత్వం చెప్పినప్పటికీ ఎన్నికల కారణంగా ఆలస్యమైంది. ఇక దీంతో ఆదివారం రైతుల అకౌంట్లో జమ చేయనున్నారు. రైతుల కోసం పథకాన్ని గత బీఆర్ఎస్ ప్రభుత్వం 2018లో రైతు బంధు పేరుతో ఈ పథకాన్ని ప్రవేశపెట్టింది. అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక రైతు బంధు పథకాన్ని రైతు భరోసాగా మార్చింది. రైతు భరోసా కింద రైతులకు ఏడాదికి ఎకరానికి 12,000 రూపాయల చొప్పున పెట్టుబడి సాయం అందిస్తోంది. రైతు భరోసా పథకం ముఖ్య ఉద్దేశం వ్యవసాయంలోని రైతులకు ఆర్థికంగా సాయం అందించడమే. అయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ పర్యటనలో భాగంగా మొదటి విడత నిధులను అధికారికంగా విడుదల చేయనున్నారు. ఇందుకోసం అధికారులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. మొదటి విడతలో భాగంగా ఎకరం వరకు వ్యవసాయ భూమి ఉన్న 70 లక్షల రైతుల ఖాతాల్లో 3,590 కోట్ల రూపాయల నగదు జమ కానుంది. అలాగే 20 రోజుల అనంతరం రెండో విడతలో 2,650 కోట్ల రూపాయలు, ఏప్రిల్ నెలాఖరున 3వ విడత నిధులు 9,000 కోట్ల రూపాయలు నేరుగా రైతుల ఖాతాల్లో జమ చేయనున్నారు. గత ప్రభుత్వం అందించిన రైతు బంధు స్థానంలో పెంచిన పెట్టుబడి సాయంతో రైతు భరోసాను అమలు చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటించింది. సో ఫ్రెండ్స్, ఇది అప్డేట్ న్యూస్. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి వీళ్ళైతే ఛానల్కు లైక్ అయితే చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.